హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు టెక్స్టైల్ సైన్స్ 2లో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం నేర్చుకునేది థర్డ్ వీవింగ్ అండి. ఆల్రెడీ మనం 2 వీవింగ్స్ అయితే నేర్చుకున్నాం కదా. ఈరోజు అయితే మనం థర్డ్ వీవింగ్ని ఎలా చేసుకుంటారనేది అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మన దగ్గర కార్డ్బోర్డ్ ఉన్నా లేకపోయినా ఐవరీ షీట్ ఉన్నా వాటైతే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మెజర్మెంట్స్ అంటే బోత్ సైడ్స్ 4 సైడ్స్ మనం 5 ఇంచెస్ అనేది తీసుకొని కట్ చేసుకోండి కార్డ్బోర్డ్ ఆర్ ఐవరీ షీట్ని. అలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర రిబ్బన్స్ ఉంటాయి కదా అండి, 2 రిబ్బన్స్ తీసుకున్న అంటే 2 కలర్స్ డిఫరెంట్ కలర్స్ 2 రిబ్బన్స్ అనేవి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన ఐవరీ షీట్ ఆర్ కార్డ్బోర్డ్ తీసుకున్నాం కదా, ఆ కార్డ్బోర్డ్కి మనకు ఎన్ని పీసెస్ అని పడతాయి రిబ్బన్స్ అనేవి చూసుకున్న తర్వాత వాటిని కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనం తీసుకున్న ఐవరీ షీట్ ఉంది కదా, దానికైతే గమ్ అనేది పెట్టేసి ఇలా పేస్ట్ చేయండి. నీట్గా పేస్ట్ చేయండి, కొంచెం స్టిఫ్గా అనేది చేయండి. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఆ రిబ్బన్స్ అనేవి కొంచెం లూజ్ అయిపోతాయి. అలా లూజ్ అయిపోతే తర్వాత మనకి ఏమైపోతుందంటే ఇప్పుడు మనం ఫైల్లో పేస్ట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా అనేది కనిపించకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ముందుగా తీసుకునేటప్పుడే గమ్ముని కొంచెం స్టిఫ్గా పెట్టేసి దాన్ని నీట్గా ఉండేలాగా చూసుకోండి. కొంచెం పేషెన్స్తోని చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని, అందుకని చెప్పేసి నీట్గా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మనం ఇంకొకటి ఉంటుంది కదా అండి, ఇంకొక రిబ్బన్ అనేది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా అప్ అండ్ డౌన్ లాగా చేసుకుంటూ వీవింగ్ అనేది స్టార్ట్ చేయండి. మనకి వీవింగ్స్లో వచ్చేసరికి ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీవింగ్స్ అయితే ఉంటాయి. నేను మీకైతే 5 వీవింగ్స్ అనేవి అయితే నేను చూపిస్తాను. ఎందుకంటే నేనైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు నాకైతే 5 వీవింగ్స్ అనేది అయితే నేర్పించారు. ఒకవేళ మీకు ఈ 5 వీవింగ్సే కాకుండా మాకు ఇంకా కొన్ని వీవింగ్స్ అనేది చెప్పండి అని అంటే కూడా నేను మీకోసం అలాంటి వీవింగ్స్ కూడా అంటే ఇంకా టైప్స్ ఆఫ్ వీవింగ్స్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ వీవింగ్స్ అనేది కూడా నేను చెప్తాను. ఒకవేళ మీకు కావాలి మాకు ఇవి కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే అలా కూడా నేను చెప్తాను. సో ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా అప్ డౌన్ అని చేసుకుంటూ చేసేయండి. ఈ వీవింగ్ నేమ్ వచ్చేసి ఏంటంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ ట్విల్ వీవింగ్ అండి. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ ట్విల్ వీవింగ్ అని పిలుస్తారు. మనము గార్మెంట్స్ చేసుకోవచ్చు ఈ వీవింగ్స్తో. కొంచెం మనకు ఈ వీవింగ్స్ని మనము గార్మెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడైతే మనకు ఫ్యాబ్రిక్ అనేది ముఖ్యం మెయిన్గా. ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ని బట్టి మనకి ఆ గార్మెంట్ వస్తుంది. మళ్ళీ ఆ గార్మెంట్ మీద మనం ఈ వీవింగ్స్ అనేవి చూపించాలి అనుకున్నప్పుడైతే మనకి ఫ్యాబ్రిక్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది కదా. ఆ నాలెడ్జ్ కూడా మీకు ఇంకా ముందు వీడియోలలో మీకు ఫ్యాబ్రిక్ మీద కూడా నాలెడ్జ్ నేను ఏ ఫ్యాబ్రిక్ని ఏమని పిలుస్తారు, ఎక్కువగా మళ్ళీ మనకు గార్మెంట్స్ చేసేటప్పుడు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అనేవి యూజ్ చేయాలని కూడా నేను మీకు ఇంకా ముందు మీ వీడియోస్లలో అయితే క్లారిఫై చేస్తాను. ఆ సబ్జెక్ట్ కూడా మనకు ఉంటుంది, ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ అని కూడా ఉంటుంది, అందులో మీకు చెప్తాను. సో మనకైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ ట్విల్ వీవింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.